దివంగత నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె నారా భువనేశ్వరి తన మనవడితో కలిసి హైదరాబాద్లోని ట్యాంకు బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్కు పుష్పగుచ్చం సమర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రగామిగా, రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన తండ్రి ఆశయాలను, సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. హైదరాబాదులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి వారి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ను అలంకరించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, ప్రముఖుల రాక సందర్భంగా ఘాటు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి, టీడీపీ నేతలు, అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు తదితరులు ఘాటు వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి యుగపురుషుడిని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారునిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రామకృష్ణ చెప్పారు. తెలుగువారికి, మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు అని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు అని గుర్తుచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ గురించి, ఆయన అందించిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా ఈ జన్మ సరిపోదని ఆయన కొనియాడారు. ప్రజల కోసం ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో వాటిని తూచా తప్పకుండా అమలుపరుస్తూ ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి ఆయన సినిమాలు, ఆయన ప్రజలకు అందించిన మంచి పనులు చూసి పెరిగానని సినీ దర్శకుడు, అన్న వీరాభిమాని వైవీఎస్ చౌదరి అన్నారు. పురాణ పాత్రల్లో నటించి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికీ ఉన్నారంటే ఆయన ఖ్యాతి అజరామమని కొనియాడారు. అన్నా అనే పదానికి నిర్వచనం ఎన్టీఆర్ నాటి నుంచే వచ్చిందని గుర్తుచేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.